రొయ్యల వ్యర్థాలు మరియు అధిక ఆహారం నుండి విడుదలయ్యే విషకర వాయువు మరియు వనామీ రొయ్యల పెంపకంలో అది హానికరంగా మారుతుంది. ఎందుకు మీకు తెలుసా? హాయ్, నమస్తే ఎవ్రీవన్. రొయ్యల చెరువులో అమోనియాను త్వరగా తగ్గించే సులభమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. అమోనియా అసలు సోర్స్ ఏంటి? మేత వేస్ట్ అవ్వటం వల్ల, అదేవిధంగా డెడ్ ప్లాంక్టన్ వల్ల, షింప్ వేస్ట్ వల్ల ఫామ్ అవుతుంది. దాని టాక్సిక్ ఫామ్ వచ్చేసి అన్అయోనైజ్డ్ అమోనియా ఇన్ హైలీ టాక్సిక్. సేఫ్ లెవెల్ అయితే లెస్ దాన్ 0.1 ppm. ప్రాబ్లమ్స్ చూసినట్లయితే గిల్స్ డ్యామేజ్ అవుతాయి, ఆక్సిజన్ తీసుకోవటం తగ్గుతుంది, వీక్ ఇమ్యూనిటీ పవర్ తగ్గి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్లో గ్రోత్ ఉంటుంది, హై మార్టాలిటీ ఉంటుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఓవర్ ఫీడింగ్ అవాయిడ్ చేయాలి, గుడ్ ఏరేషన్ మెయింటైన్ చేయాలి, వాటర్ ఎక్స్చేంజ్ చేయాలి, మంచి ప్రొబయోటిక్స్ వాడాలి, అమోనియా కంట్రోలర్స్ ఉంటాయి, ఇక్క సెటిగేట్తో తయారు చేసినవి వాడుకోవాలి, జియోలైట్ లాంటివి వాడుకోవాలి. క్విక్ టిప్ చూసినట్లయితే వ్యర్థాలు మరియు మిగిలిన ఆహారం నుండి వచ్చే విషకర వాయువు రొయ్యలకు హానికరం. చెరువు నీరు శుభ్రంగా ఉంచి అమోనియాని నియంత్రించండి, ఆరోగ్యంగా పెంచండి. లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నౌ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. బెటర్ వాటర్, బెటర్ స్ట్రీమ్, బెటర్ ఫ్యూచర్. లెట్స్ సక్సీడ్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.